లాస్ ఏంజల్స్ ఇప్పుడు అగ్నికి ఆహుతమవుతుంది. మొదట 10 ఎకరాల్లో కనిపించిన మంటలు గంటల వ్యవధిలోనే 3000 ఎకరాలకు పైగా విస్తరించాయి. దీంతో చాలా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే 30,000 మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పడం అటుంచి మరింత విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అతివేగంగా వీస్తున్న గాలులు రెస్క్యూ ఆపరేషన్స్ కు అడ్డంకిగా మారుతున్నాయి. ఇప్పటికే లాస్ ఏంజల్స్ లో ఎమర్జెన్సీని ప్రకటించారు. మంటూ పసిఫిక్ పాలిసైడ్స్ ఏరియాలో ప్రారంభమయ్యాయి. ఇది అమెరికాలోని సంపన్నులు ఉండే ఏరియాల్లో ఒకటి. ముఖ్యంగా శాంటీ మొనికా, మలాబు మధ్యలో ఉన్న ఏరియా మొత్తం అగ్నికి ఆహుతైంది. మరోవైపు ఇదంతా కొండ ప్రాంతం కావడంతో ప్రజలంతా తమ ఇళ్లను వదిలి వెళ్లేందుకు ఇబ్బందులు తప్పలేదు. ఇరుకు రోడ్ల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. Landed in the road near where we were standing. So it seemed to be. ఈ కార్చిచ్చుకు కారణం శాంటా అనాలు కారణంగా తెలుస్తోంది. ఇక ఈ గాలులు పొడిగా ఉండడమే కాకుండా వేడిగా కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ గాలులే మంటలు త్వరగా విస్తరించడానికి కారణమవుతున్నాయి. ఈ గాలులు కూడా గంటకు 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అదే ఇప్పుడు అధికారులు ఎంత శ్రమించినా ఫలితం లేకుండా చేస్తున్నాయి. Happened in the past. మున్ముందు పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇప్పటికే వందలాది ఇళ్లకు కాలి బూడిదైపోయాయి. ఈ కార్చిచ్చుపై అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ట్రక్స్ మంటలను ఆర్పే విమానాలను రంగంలోకి దించుతున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా కార్చిచ్చులు మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరికలైతే జారీ అయ్యాయి. Landed in